అకౌంట్లో డబ్బులున్నాయి, కానీ తీసుకుందామంటే బ్యాంకులు ఏటీఎంల్లో డబ్బులు లేవు. జీతం పడిందని సంతోషించాలో, అది తీసుకోలేకపోతున్నందుకు బాధపడాలో అర్థం కావటం లేదంటున్నారు ఉద్యోగులు. 1వ తేదీ కోసం నెల రోజుల పాటు ఎదురుచూసే ఉద్యోగులు తీరా జీతం అకౌంట్లో పడినా వారి ముఖాల్లో సంతోషం కనిపించడం లేదు. నెలంతా కష్టపడితే వచ్చే జీతంతో ఇంటి కిరాయి, పాలు, కిరాణా ఖర్చులు లాంటి వాటికి ముందు కట్టేయాలనుకుంటారు ఉద్యోగులు. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. జీతం అకౌంట్ లో పడ్డా చేతిలో చిల్లిగవ్వ లేదంటున్నారు. బ్యాంకెళ్తే చాంతడు క్యూలు, గంటలు గంటలు వెయిట్ చేసినా తమ దాకా డబ్బులు వస్తాయో లేదో తెలియని పరిస్థితి ఉందంటున్నారు ఉద్యోగులు. వారంకి 24,000 చెప్పి వారంకి 2,000, 3,000 కూడా ఇస్తలేవు సార్. డైలీ ఖర్చులు ఉంటాయి, దానికి వాడడానికి కష్టం అవుతుంది. पब्लिक के लिए इनकन्वीनियंस कॉज हो रहा है. ये पुलिस वाले साहब है, पुलिस वाले का साहब के पास एक आधार कार्ड लेके पैसे देना था आप लोग. तो 2,000 पुराने नोटा, नए नोटा, खाली बिली लोग सुबह खट रहे, रात में खट रहे, दिन में खट रहे. क्या साहब दिन रात वेस्ट हो जा रहा टाइम. एक आदमी का 4-4 घंटे वेस्ट हो रहा साहब. क्या ये कैलकुलेट करे साहब आप? ये कॉमन आदमी का एक सोल्यूशन के लिए आपको प्राइम मिनिस्टर बनाए, तो क्या साहब ये फेस करने के लिए बनाए क्या साहब हमारे को? 2000 విత్డ్రాతో ఇంటి రెంట్ ఎలా కట్టాలో అర్థం కావట్లేదంటున్నారు జనం. ఉద్యోగాలకు సెలవు పెట్టి బ్యాంకులు, ఏటీఎంల చుట్టూ తిరగాల్సి వస్తోందంటున్నారు. ఇప్పుడైనా కేంద్రం విత్డ్రా లిమిట్ పెంచాలని కోరుతున్నారు. శాలరీ పడ్డది, అకౌంట్ లో వచ్చింది, అమౌంట్ పోతే 2,000 ఇస్తారంట. మరి నేను రెంట్ ఏం కట్టుకోవాలి, రేషన్ ఏం తెచ్చుకోవాలి, ఏం అర్థం అయితే లేదు. ఇప్పుడు లైన్ కట్టాలి, లైన్ కట్టినాం, ఏం లేదు. వాళ్ళేమో లాత్ కొడుతున్నారు, డ్యూటీ చేస్తున్నావా లైన్ కడుతున్నావా అని. మరి వాళ్ళకి ఏం సమాధానం చేయాలి? డ్యూటీ చేయాలనా, మరి లైన్ కట్టాలనా? ఏటీఎం కాడికి పోతే ఆంధ్ర బ్యాంక్ ఏటీఎం పని చేస్తలేదు. ఇవాళ ఫస్ట్ 2 గంటలంటే 5,000 కావాలి. మన బ్యాంకులో 2,000 ఇస్తుండ్రు. అవి ఏం సరిపోతే ఓనర్స్ ఏమో చాలా ఇబ్బంది చేస్తుండ్రు, అన్నిటికీ ఇబ్బంది అవుతుంది. మళ్ళీ 2,000 లోటు ఇచ్చేసరికి చిల్లర కూడా ఎవరు సహకరిస్తలేరు. ఎక్కడ పోయినా 2,000 ఎక్కడ నుండి వెళ్ళి అంటారు, మేము చిల్లర ఇవ్వమని అంటున్నారు. చాలా ఇబ్బంది అవుతుంది. ఇక రేపటి నుంచి కష్టాలు మరింత ఎక్కువ అవుతాయంటున్నారు ఉద్యోగులు. రోజువారీ ఖర్చులకు తోడు నెలవారీ ఖర్చుల చెల్లింపులకు ఎలా సర్దుబాటు చేయాలో అర్థం కావట్లేదంటున్నారు. బ్యాంకులు, ఏటీఎంల చుట్టూ ప్రదక్షిణలు చేయాల్సి వస్తోందని వాపోతున్నారు. ఒకటేనండి, పబ్లిక్ కి బాగా రెంట్ కట్టాలి, రెంట్ కి ప్రాబ్లం అవుతుంది. ఆ రెంట్ సాల్వేషన్ కానీ రోజుకు మినిమం 10,000 వచ్చేటట్టు చేయండి అని నా మనవి, అంతే. రోజు ఇట్లా వచ్చి నుంచోవాలంటే 2,000 అట్లా ఇస్తే ఎట్లా నడుస్తుంది? కొంచెం చూసి బ్యాంకుల్లో వేస్తే మంచిగా ఉంటుంది. 500 నోట్లు, 100 రూపాయల నోట్లు అట్లా వేస్తే 2,000 ఇస్తే చాలా కష్టం అయిపోతుంది. లైన్ నుంచోని నేను హాఫ్ అవర్ నుంచి లైన్ నుంచున్నాను. ఇప్పుడు సార్ ఏమంటున్నారు అంటే మనీ అయిపోయింది అంటున్నారు. 12:10కి మనీ అయిపోతుందా బ్యాంక్ లో? అసలు ఏంటండి ఇది? బ్యాంకుల్లో ఖాతాదారులకు పంపిణీ చేసేందుకు వచ్చిన డబ్బులు గంటన్నర లోపే అయిపోతున్నాయంటున్నారు బ్యాంక్ అధికారులు. ఉన్న దాంట్లోనే సర్దాల్సి వస్తోందని చెప్తున్నారు. బ్యాంకులో ఒక్కొక్కరికి 2,000కు మించి ఇవ్వలేకపోతున్నామంటున్నారు. అందరు కస్టమర్స్ కి ఈక్వల్ డిస్ట్రిబ్యూషన్ అవ్వాలనే ఉద్దేశం మీద అమౌంట్ డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాము. ఎందుకంటే 24,000 లిమిట్ పెట్టినప్పటికీ మా దగ్గర ఉన్న దగ్గర 8,000 అకౌంట్లు ఉన్నాయి. అందులో 50% వేసుకున్న 4,000 అకౌంట్స్, యాక్టివ్ అకౌంట్స్ వేసుకున్న 4,000 into 25,000 లెక్క వేసుకున్న దగ్గర ఒక 10 కోట్ల వరకు మా బ్రాంచ్కి క్యాష్ రిక్వైర్మెంట్. కానీ అంత రాలేదు. వీక్లీ వచ్చిన దాన్ని నలుగురికి డిస్ట్రిబ్యూట్ ఈక్వల్గా అవ్వాలని చెప్పి ఈ రకంగా డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాము. కనీసం ఈ మొదటి వారంలో అయినా బ్యాంకుల్లో డబ్బులు కాస్త ఎక్కువగా ఉంచితే ఉద్యోగస్తులకు మేలు జరుగుతుందంటున్నారు.